హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మీ ముందుకి నేను వ్రాసిన పెళ్ళి బాబోయ్ పెళ్ళి అన్న హాస్య కథను తీసుకొచ్చాను. ఇక కథలోకి వెళదాం. హాల్లో దివాన్ కాటు మీద బాసుమఠం వేసుకొని కూర్చొని చేతిలో జపమాలతో నోటితో మంత్రాలు జపిస్తూ టీవీలో సీరియల్ చూస్తూ కళ్ళల్లో నీళ్లు నిండడంతో ఎడం చేత్తో కొంగుతో కళ్ళు తుడుచుకొని ముక్కు చీది తిరిగి చీరతో ముక్కు తుడుచుకొని ఒక నిట్టూర్పు విడిచి అంది బామ్మ అనసూయమ్మ. దిక్కుమాలిన కాలం, కూరగాయలు నిత్యావసర వస్తువులు ధరలే మండిపోతున్నాయి అనుకుంటే మానవతా విలువలు కూడా మంట కలిసిపోతున్నాయి. లేకపోతే అత్తను ఇంటి నుండి వెళ్ళగొట్టాలని కోడలని మట్టు పెట్టాలని అత్తగారు పన్నాగాలు వేసుకోవడం ఏమిటి? కళ్ళ తల్లిదండ్రులను కళ్ళల్లో పెట్టుకుని చూడవలసిన కొడుకు బెల్లం ముక్క అయిపోయి వృద్ధాశ్రమంలో పడేస్తాడా? అయ్యో సీరియల్ అయిపోతుంది అనుకుంటూ మళ్ళా తిరిగి సీరియల్ చూడడంలో నిమగ్నమయ్యింది అనసూయమ్మ. హాలులో ఫోన్ రింగ్ అవుతుండడంతో గదిలో నుండి గంగాధరం హాల్లోకి వచ్చి రింగ్ అవుతున్న ఫోన్ వైపు జపం చూస్తూ టీవీ చూస్తూ కళ్ళు తుడుచుకుంటూ ముక్కు చీదుతూ ఉన్న అనసూయమ్మను చూస్తూ కోపంగా అన్నాడు, ఎందుకే అమ్మ ఆ దిక్కుమాల సీరియల్స్ చూస్తూ బీపీ పెంచేసుకుంటావు? డాక్టర్ ఏమన్నాడు? చాలా పవర్ఫుల్ మందులు బీపీకి ఇస్తున్నాను, అయినా కంట్రోల్ కావడం లేదు. ఆవిడ్ని ప్రశాంతంగా ఉండేటట్లు చూడండి, ముందు ఆ సీరియల్స్ చూడడం మానేమని చెప్పండి అని అన్నారు కదా. డాక్టర్లు అలాగే చెప్తారా? మీ నాన్న బ్రతికున్న రోజుల నుండి ఈ సీరియల్ చూస్తున్నాను. మహానుభావుడు పోయి అక్కడ ఉన్నాడో కూరలు చేయకపోయినా టిఫిన్ చేయకపోయినా పల్లెత్తు మాట అనేవారు కాదు. మీరు మెక్కిలి సీరియల్ చూసి ఏడుస్తూ ఆరోగ్యం పాడు చేసుకోకే, నువ్వు లేకపోతే ఎలా చెప్పు నాకు అని ఎంత బాధపడేవారో అందే సంతోషంగా. కోపంగా చూసి ఆవేశంతో శ్వాస గట్టిగా పీల్చుకొని అన్నాడు కోపంగా గంగాధరం. అవునవును, సమయానికి నాన్నకి వంట చేసి పెట్టకపోయినా హోటల్లో తిని ఎసిడిటీ తెచ్చుకొని మంచం పట్టారు కదా. కోపంగా చూసింది కొడుకు వైపు. చాలే వెదవ కబుర్లు, నువ్వును కాస్త వంట చేయడం అటు ఇటు అయినా సర్దుకుపోయేవారు మహానుభావుడు. చచ్చి ఎక్కడ ఏ స్వర్గంలో ఉన్నారో. అయ్యో మంచి టెన్షన్లో ఉంది సీరియల్, మధ్యలో వచ్చి మాట్లాడతావేట్రా? ఒరే గంగాధరం, ఆ గూటిలో బీపీ ట్యాబ్లెట్ ఉంది, వేసుకుంటాను, త్వరగా తీసుకురా అంది. గంగాధరం కోపంగా చూసి ట్యాబ్లెట్ తెచ్చి ఇచ్చి ఆగిపోయిన ఫోన్ వైపు చూసి అన్నాడు, ఎక్కడి నుండో ఫోను రింగ్ అయ్యి ఆగిపోయింది చచా అన్నాడు కోపంగా. ఎందుకురా అలా హైరాణ పడిపోతావు? అవసరమైతే వాళ్ళే తిరిగి ఫోన్ చేస్తారులే అందే. ఒళ్ళు మండిపోయింది. నీ ఫోన్ తిరిగి రింగ్ అవ్వడం మొదలెట్టింది. చెప్పలా, త్వరగా మాట్లాడి ఫోన్ పెట్టాయి, మరో 5 నిమిషాల్లో కొత్త సీరియల్ ప్రారంభం అవుతుంది, మిస్ కాకూడదురా నాన్న అందే. కోపంగా తల్లి వైపు చూసి ఫోన్ ఎత్తాడు. ఫోన్లో చెప్పింది విని సంతోషంగా అన్నాడు, నిజమా? ఎంత మంచి వార్త చెప్పావురా, చాలా సంతోషంగా ఉంది. మీ అమ్మతోటి నాన్నమ్మతోని చెబుతాను అని అంటుండగానే వంటింట్లో నుండి గబగబా వనజ వచ్చి అందే. ఎక్కడి నుంచండి ఫోను? ముఖం మతాబులా వెలిగిపోతుందేమిటి అందే. గవ్వాళ్ళ గంగాధర సంతోషంగా అన్నాడు, నీ నోటితోనే మీ అమ్మకు చెప్పు, పొంగిపోతుంది అన్నాడు. వనజ, బాబు నువ్వా? చెప్పు నాన్న. ఏంటి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యావా? చాలా సంతోషం నాన్న, త్వరగా ఇంటికి వచ్చే, నీ నోరు తీపి చేస్తాను అని వనజ అంటుండగానే చేతిలో నుండి ఫోన్ తీసుకొని నవ్వుతూ అన్నాడు గంగాధరం, త్వరగా ఇంటికి వచ్చేరా, అమ్మ టీవీలో వంటల సందడి చూసి కాకరకాయ హల్వా చేసిందిరా, వస్తే కాస్త స్వీట్ నాకు తగ్గుతుంది, నేను బ్రతికి బట్ట కడతాను అన్నాడు. అలాగే డాడీ అని నవ్వుతూ నాయనమ్మకు కూడా చెప్పే, షుగర్ పేషెంట్ కదా అన్నట్లు కాకరకాయ హల్వా నాయనమ్మకి ఇచ్చే అన్నాడు రామానుజం. సరేలేరా అని నవ్వుతూ ఫోన్ పెట్టేయబోతుండగా, ఏంట్రా పెద్దదాన్ని ఉన్నానని లేకుండా ఇందాకటి నుండి నువ్వు నీ కొడుకే మాట్లాడేసుకుంటున్నారు, నాతో మాట్లాడ్డా బడుద్దాయి అంది అనసూయమ్మ. అయ్యో నేను చెప్పేది వినమ్మా, మన రామానుజం క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయ్యాడట, మల్టీనేషనల్ కంపెనీ, నెలకి 50,000 జీతం,
వాడు చాలా అదృష్టవంతుడు అన్నాడు సంతోషంగా. నువ్వు క్రొత్తగా చెప్పాలి ఏమిట్రా? వాడెవరి పోలిక? అచ్చం వాడి తాతయ్యలాగే ఉంటాడు. ఆయనలాగే అదృష్ట జాతకుడు అన్నమాట అంది. ఒక్క నిమిషం తల్లి వైపు చూశాడు. చచ్చిపోయిన వాళ్ళు కళ్ళు చారడేసి అన్నట్లు ఇదే కాబోలు ఆ రోజుల్లో బాగా చదువుకొని కూడా చాలీ చాలని జీతంతో గొర్రెతో ఒక బెత్తుళ్ళ కుటుంబం పోషించడానికి అష్ట కష్టాలు పడ్డాడు తన తండ్రి అనుకున్నాడు మనసులో. ఏంటండి ఆలోచిస్తున్నారు అంది. అనసూయమ్మ ఏముంది, కొడుకు సంపాదనాపరుడయ్యాడు కదా, మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే సరిపోతుందని ఆలోచిస్తున్నాడు నా కొడుకు. అసలు ఈ బొందులో ప్రాణం పోకుండా ఎందుకు ఆపుకుంటున్నానో తెలుసా? రామానుజం పెళ్ళి కళ్ళారా చూసాకే పోదామని అందే. ఇంకా ఉద్యోగం వచ్చిందో లేదే, అప్పుడే రామానుజం పెళ్ళి అంటున్నావు ఏంటమ్మా అన్నాడు. అత్తయ్య అన్న దానిలో తప్పే ఉంది, సంబంధాల వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు కదా, ఆ పిల్లలను వెళ్ళి చూస్తే సరిపోతుంది అందే. బాగా చెప్పేవమ్మా, కాలం ఇలా ముదురిపోయి చచ్చింది. కానీ మా కాలంలో అయితే ఆడపిల్లకు 12, మగవాడికి 14 ఏళ్ళకే పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళం. రామానుజంకి బాగానే వయసు వచ్చింది కదా, ఇంకా పెళ్లి చేయడానికి ఏంటి సలుపట అంది కోపంగా కొడుకు వైపు చూసి అనసూయమ్మ. ఇలా ఉద్యోగం రాగానే అలా వాడికి పెళ్లి చేసేయాలా? 4 రోజులు బ్యాచులర్గా వాడిని ఎంజాయ్ చేయని అన్నాడు. అంటే మీ ఉద్దేశం నేను మాత్రం ఇంటిని పట్టుకొని గబ్బిలంలా ఎన్నాళ్ళు వేలాడతాను, అటు ఇటు పోవాలని, అవి ఇవి చూడాలని నాకు మాత్రం ఆశ ఉండదా? కోడలు వస్తే ఇంటి బాధ్యత తను తీసుకుంటుంది, నాకు విశ్రాంతి దొరుకుతుంది అంది వనజమ్మ. గంగాధరం పక్కపక్క నవ్వాడు. ఎందుకలా వెర్రి వెంకలప్పలా నవ్వుతున్నారు? కాని మాటలు ఏమన్నాను అంతే. ఇది హైటెక్ యుగం, ఆడపిల్లల ఆలోచనలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బాధ్యతలు బరువులు వాళ్ళకి అక్కర్లేదు, బంగారం లాంటి భవిష్యత్తు కావాలని కలలు కంటున్నారు. అత్త మామ ఆడబొడుచులు మరుదులు లేని రెడీమేడ్ మొగుడు వాళ్ళకి కావాలి, అర్థమైందా అన్నాడు. అనసూయమ్మ రయ్యమని లేచింది. ఇదేమైనా సినిమా అనుకుంటున్నావురా, లేక టీవీలో వచ్చే 20 నిమిషాల నాటకం అనుకుంటున్నావా? నా కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు చెప్పిన లాంటి అదేంటి ఆ హైటెక్ అమ్మడిని మాత్రం నా మనుబడికి ఇచ్చి పెళ్లి చేస్తే నేను చస్తే ఒప్పుకోను, ఇప్పుడే చెప్తున్నాను అంది కోపంగా. బాగా చెప్పేవత్తయ్యా, నా ఒక్కగానొక్క కొడుక్కి అలాంటి పిల్లనిచ్చి నేనెందుకు పెళ్లి చేస్తాను? సంసార పక్షంగా ఉండే అమ్మాయినే వెతికి మరి నేను పెళ్లి చేస్తాను అందే. నువ్వు చెప్పినలాంటి సంబంధం రామానుజంకి కుదిరితే అంతకన్నా నాకు కావలసిందే ముందు వనజ అన్నాడు. పెళ్లివారింటికి పెళ్లి చూపులకు బయలుదేరారు. ఎదురుగుండా రేవతి వచ్చి రండి రండి వచ్చి కూర్చోండి అంది. అందరూ వెళ్ళి కూర్చున్నారు. పెళ్లి కొడుకుని క్రింద నుండి పైకి ఒకసారి చూసి చిన్నగా నవ్వుతూ అంది. మీ అబ్బాయి కాస్త ఒళ్ళు చేస్తే ఇంకా బాగుంటుందండి అందే. రామానుజం ఒక్క నిమిషం కంగారు పడి ఏం చేయాలో తెలియని వాళ్ళ అటు ఇటు చూశాడు. తిరిగి రేవతి అంది. మీ అబ్బాయి చాలా బిడియస్తులా ఉన్నాడు, ఈ కాలంలో ఇలా ఉంటే లాభం లేదు. మా అమ్మాయి చాలా యాక్టివ్, నిజం చెప్పాలంటే హైపర్ యాక్టివ్ అందే. అనసూయమ్మ అటు ఇటు చూసి కోపంగా రేవతి వైపు చూసి అందే. ముందు అమ్మాయిని తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టండి అందే. గబగబా రేవతి వచ్చి వాళ్ళ ఎదురుగుండా వచ్చి నిలబడింది. ముందు వచ్చి పెద్దల ఆశీర్వాదం తీసుకో తల్లి అందే. మధులిక కంగారుగా అందే. ఆశీర్వాదమా? దేనికి? ఇంకా నేను ఎస్ అని చెప్పలేదు, మ్యారేజ్కి ఓకే అని చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టాక్ టు రామ్ అందే. రామానుజం కంగారు పడ్డాడు. అనసూయమ్మ కూడా కంగారు పడింది. చూడమ్మాయి, ఇటు చూడు, ముందు నా ప్రశ్నలకు జవాబు చెప్పమ్మా. అసలు నీకు వంట వార్పు వచ్చా? పూజలు పునస్కారాలు చేస్తుంటావా అందే. కంగారుగా అంది రేవతి. బామ్మగారు, ముందు అమ్మాయిని అబ్బాయిని మాట్లాడుకోనివ్వండి, మీ ప్రశ్నలకు సమాధానాలు నేను చెబుతాను కదా. మధు, అలా గార్డెన్లోకి వెళ్ళి మీరిద్దరూ మాట్లాడుకోండి మనసు విప్పి. నీకెన్ని డౌట్స్ ఉన్నా అడిగి క్లియర్ చేసుకో తల్లి. వెళ్ళి బాబు, అలా చూస్తావేటి, ఇద్దరు గడ్డిలోకి వెళ్ళి కూర్చొని మాట్లాడుకోండి అంది రేవతి. బామ్మ ఆశ్చర్యంగా బొగ్గలు నొక్కుని చూడసాగింది. గంగాధర్రావు గబాల కొడుకు దగ్గరికి వెళ్ళి అమ్మాయి
మాట్లాడతాను అని అంటుంది కదా, మొహమాట పడకు, వెళ్ళి మాట్లాడు నాన్న అన్నాడు గంగాధరం. తలూపి మొదలిక వెనకాల వెళ్ళాడు రామానుజం. నడిచి గార్డెన్లోకి వెళ్తున్న మొదలిక రామానుజం వైపు నవ్వుతూ చూసి, రండి ఇక్కడ కూర్చుందాం అంతే. అనసూయమ్మ కంగారుగా అంది, అదేంటమ్మా బంగారం లాంటి పేరు, అందులోకి వాళ్ళ తాతయ్య పేరు అని ఎంతో ముద్దుగా రామానుజం అని పిలుచుకుంటాం, మీ అమ్మాయి అలా పేరుని కట్ చేసి పడేసిందేమిటి అంది కోపంగా అనసూయమ్మ. నవ్వుతూ అంది రేవతి, ఇది స్పీడ్ యుగం బామ్మగారు, మాటలు చేతులు కూడా షార్ట్ కట్లోనే ఉంటాయి, మీరు అలా అంటే అలాగా అన్నట్లు ఇందాక మధుని వంట చేయడం వచ్చా అని అడిగారు. సాఫ్ట్వేర్ వాళ్ళ టైమింగ్స్ మీకు తెలుసు కదా, రాత్రి ఇంటికి లేటుగా వస్తారు, పొద్దెక్కాక లేస్తారు, ఉన్నా కాసేపు ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు, అయినా వాళ్ళకి అంతంత జీతాలు ఎందుకు ఇస్తున్నారు అనుకుంటున్నారు, కావలసినవన్నీ కొనుక్కుని తినడానికే అందే. ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళ అందరూ మొక్కలు చూసుకున్నారు. అన్నట్లు మా మధుకి ఈ హైదరాబాద్లో ఏ హోటల్లో ఏ ఐటెం రుచిగా ఉంటుందో అడిగితే టక్కుని చెప్పేస్తుంది, ఆ హోటల్ ఫోన్ నెంబర్లు కూడా 4 మీదే ఉంటాయి అంది గొప్పగా. ఇక పూజలు పునస్కారాలు అంటారా, పెద్దవాళ్ళం మనం పిల్లల కోసం ఎలాగా చేస్తాం, ఆ పుణ్యం అంతా పిల్లలకు ట్రాన్స్ఫర్ అవుతుందిలేండి అంది నవ్వుతూ. అనసూయమ్మతో పాటు గంగాధరం వనజ నోళ్లు తెల్లబెట్టారు. గార్డెన్లో కూర్చున్నారు రామానుజం మొదలిక. ఒక్క నిమిషం రామానుజం వైపు చూసింది. రామానుజం మొహమాటంతో సిగ్గుతో కొంచెం మెలికలు తిరగసాగాడు. వాట్ హ్యాపెండ్, మీకు ఏమైంది అందే. ఓకే ఏం లేదు అన్నాడు. మిస్టర్ రామ్, మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అంది. చెప్పండి అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు అస్సలు నాకు నచ్చలేదు, నేను రామ్ అనే పిలుస్తాను, నేనే కాదు మీ ఇంట్లో వాళ్ళు కూడా అలాగే పిలవాలి, నాకెందుకో ఆ రామానుజం అన్న పేరు వింటుంటే కొంచెం ఎలర్జీగా ఉంది, ఆ కండిషన్ మీకు ఓకేనా అంది. సారీ అండి, ఇంట్లో అమ్మ నాన్న ఊరుకున్నా రామ్ అని పిలిస్తే నాయనమ్మ మాత్రం ఊరుకోదు, ఒకసారి ఎవరో నన్ను రామ్ అని పిలిస్తే అతని ముఖం వాచిపోయేటట్లు చేవాట్లు పెట్టింది, అందుకని అంది. అసలు ఆవిడెవరు, ఎలా పిలిస్తే ఆవిడకెందుకట అంది. షాక్ అయ్యాడు రామానుజం. అసలు విషయం చెప్పనే లేదు కదూ, అది మా తాతయ్య పేరు రామానుజం, అందుకని, కానీ నాకు ఆ పేరంటే ఎలర్జీగా ఉంది, ముందు అసలు పేరు విని నేను మ్యాచ్ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాను, కానీ మీ ఫోటో చూసాక ఓకే అన్నాను. ఐ ఆమ్ ఆల్సో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, సో నాకు కొన్ని టేస్టులు ఉంటాయి, ముందు మీ పేరు మార్చుకోవాలి, వెడ్డింగ్ కార్డులో రామ్ చరణ్ అని వేయిస్తాను, మీరు ఎవరైనా అడిగితే రామ్ చరణ్ అనే చెప్పండి, అర్థమైందా అంది కొంచెం చిరాగ్గానే. రామానుజం గుటకలు మింగుతూ వినసాగాడు. నెక్స్ట్ మన మ్యారేజ్ అయినాక వెంటనే కాదు, ఆఫ్టర్ 1 monthలో వీ విల్ మూవ్ టు సెపరేట్ హౌస్. నెక్స్ట్ రామానుజం ఆశ్చర్యంగా వినసాగాడు. నాకు అస్సలు వంట రాదు, ఒకవేళ వంట చేయడానికి కుక్ని పెట్టినా వాళ్ళు చేసి పెట్టింది రొటీన్గా ఉంటుంది, సో మనం బయటకు వెళ్ళి కానీ లేక ఆర్డర్ ఇచ్చి కానీ హోటల్ నుండి ఫుడ్ తెప్పించుకుందాం, ఏమంటారు, నా ప్రపోజల్ ఓకేనా అంది. రామానుజం ముఖాన్ని పట్టిన చెమటను రుమాలతో తుడుచుకుంటూ లో వాయిస్లో అన్నాడు ఓకే అని. అన్నట్లు 1 monthలో ఒకసారి 1 or 2 hours మీ వాళ్ళతో ఎంజాయ్ చేసి తిరిగి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేయండి, మా అమ్మ వాళ్ళ ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేసి అక్కడి నుంచి మనం వీకెండ్స్ ఎక్కడికో చోటుకు వెళ్ళాలి అని ఒక్క నిమిషం ఆలోచించి గబాలను కుడి చెయ్యి నుదుటి మీద పెట్టుకొని అందే. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, ఇప్పట్లో చిల్డ్రన్ అస్సలు ఇష్టం లేదు, ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు చెప్తాను, ఇవి నా కండిషన్స్ అన్నట్లు మీరు ఏమైనా అడగాలనుకుంటే అడగండి, నో ప్రాబ్లం అంతే. రామానుజంకి నోరు ఎండిపోయి గొంతుకు ఆచుకుపోయి గబాలను అక్కడున్న నీళ్ళ గ్లాస్ అందుకొని గడగడ తాగేశాడు. ఇంటికి వచ్చి పడ్డారు అందరూ. రామానుజం మంచం మీద పడుకొని మూలగడం చూసి, అయ్యో భగవంతుడా, ఏ ముహూర్తాన దిక్కుమాల సంబంధం చూడడానికి వెళ్ళేమో, బిడ్డ మూసిన కన్ను తెరవడం లేదు, కొంపతీసి వీడికి దిష్టి తగిలిందేమో, అమ్మో కాలం ఎంత మారితే మాత్రం మగపిల్లడన్న మర్యాద లేకుండా ఒక్కడిని చేసి గుక్క తిప్పుకోవడానికి అవకాశం లేకుండా గడగడ ప్రశ్నల వర్షం కురిపించిందట.
అమాయక పక్షి సమాధానాలు చెప్పలేకపోయాడట. అంతేకాదు తెగేసి నువ్వు నాకు నచ్చావు అని అందట. అని ఒక్క నిమిషం మనమోడి వైపు చూసి, ముందు నీకు నేను దిష్టి తీస్తాను రా నాన్న, ముందు ఆ దిష్టిని వదలగొట్టాలి అని గబగబా లోపలికి వెళ్ళి డబ్బా తీసి ఎండుమిరపకాయలు స్టవ్ రాజేసి సిమ్లో పెట్టి ఎండుమిరపకాయలు తీసుకొని రామానుజం గదిలోకి వెళ్ళి దిష్టి తీసి తిరిగి వంటింట్లోకి వెళ్ళి మండుతున్న స్టవ్లో ఎండుమిరపకాయలు వేసింది. అప్పుడే హాలులోకి వచ్చిన గంగాధరం, వనజ, బెడ్రూమ్లోనున్న రామానుజం అందరూ కలిపి గల్లు గల్లున దగ్గలేక సొమ్మసిల్లి హాల్లో కూర్చున్నారు. గబగబా అనసూయమ్మ దగ్గరకు వచ్చి తలూపి అందే, చూసేవరా ఎంత దిష్టి ఉందో, మీరందరూ ఎంత దగ్గుతున్నారో. ఆ దిక్కుమాలిన అమ్మడు దిష్టి బాగా పడిపోయిందిరా రామానుజంకి. ఇప్పుడు చూసుకో, ఒక గంటలో రామానుజం లేచి కూర్చుంటాడు అని గొప్పగా అందే. అందరూ దగ్గుతూనే ఉన్నారు. రమాదేవి వాళ్ళ కుటుంబం సాంప్రదాయంగా ఉంది. అమ్మాయి ఫోటో లక్ష్మీదేవిలాగా ఉందని పెళ్లి చూపులకు అందరూ కలిసి వెళ్ళారు. హాల్లోకి వెళ్ళేటప్పటికి గోడకి నిలువెత్తు వెంకటేశ్వర స్వామి, మంగమ్మ ఫోటో చూసి అనసూయ ముఖం చేటంత అయింది. నేను చెప్పలా, పెళ్లి చూపులకి ఇచ్చిన ఫోటోలో అమ్మాయి కట్టుబొట్టు చూసి మహాలక్ష్మిలా ఉంది పిల్ల అని అన్నాను కదా అంది. ఉష్ గట్టిగా అనుకో, వింటే బాగుండదు అన్నాడు. ఇప్పుడు నేను ఏ మాట అన్నానురా? కాని మాట అనలేదు కదా, మంచి మాటే అన్నాను కదా అంత కోపంగా. సరేలేండి అత్తయ్య, కాసేపు ఏం మాట్లాడకండి, తినబోతే రుచి అడగడం ఎందుకు, కాసేపట్లో అమ్మాయిని చూస్తాం కదా, మీరు అన్నట్లు అమ్మాయి ఉంటే అంతకన్నా కావాల్సిందేముంది అంది. అంతలో గబగబా రమాదేవి లోపల నుండి వచ్చి రండి కూర్చోండి అని అనసూయమ్మ వైపు చూసి, అయ్యో ఇంత పెద్ద ఆవిడని తీసుకొచ్చారేమిటండి, ఇంట్లో కృష్ణారామ అని అనుకుంటూ ఉండేది కదా అంది. గబాలన రామానుజం, వనజ కంగారుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కోపంగా అంది అనసూయమ్మ, ఏంటి నా మనుమడి పెళ్లి చూపులకు నేను రాకుండా కృష్ణారామ అని అంటూ ఇంట్లో ఉండాలా? నా మనుమడి పెళ్ళి కళ్ళారా చూసి వాడికి పుట్టిన పిల్లలను ఆడిస్తూ అప్పుడు కావాలంటే కృష్ణారామ అనుకుంటాను అంది. అంతలో వీధిలో నుండి కూనిరాగం తీస్తూ మహాలక్ష్మి బైక్ తాళాలు గాలిలో ఊపుతూ హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్న వాళ్ళని చూసి కనుబొమ్మలు చిట్లించి అంది, హాయ్ మమ్మీ, హూ ఆర్ ఆల్ దీస్ పీపుల్ అని. సారీరా, నీకు ఈ విషయం చెప్పడం మర్చిపోయాను, వీళ్ళు పెళ్లివారు, నువ్వు ముందు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా అని అనగానే మహాలక్ష్మి వాళ్ళ వైపు చూసి చిన్నగా నవ్వందే. హాయ్ అని గబగబా లోపలికి వెళ్ళిపోయింది. అదేంటమ్మా, పెళ్లి చూపులకి ఇచ్చిన ఫోటోలో లక్షణంగా పట్టుచీర కట్టుకొని వాలు జడ తల నిండా పూలు పెట్టుకొని పూర్వం సినిమాలో సావిత్రిలాగుంది. పేరు మహాలక్ష్మి అని పెట్టినందుకు నిజంగా మహాలక్ష్మిలాగే ఉంది. రామానుజంకి అన్ని విధాల మహాలక్ష్మి సరిపోతుందని గంపడాస్తో వచ్చాను, కానీ భుజాల వరకు జుట్టుతో ప్యాంటు టీ షర్టుతో మహాలక్ష్మి అలా ఉందేమిటి? అయ్యో రామా అంది. అమ్మా నువ్వు కాసేపు మాట్లాడుకో అన్నాడు కంగారుగా గంగాధరం. కాని మాట ఏమన్నానరా? మహాలక్ష్మి ఇంగ్లీషు పిల్లల తయారైంది ఏమిటి అన్నాను అని అనసూయం అనగానే, బామ్మగారు గట్టిగా మహాలక్ష్మి అనకండి, వింటే గొడవ చేస్తుంది, మహి అనండి, మేము కూడా అలాగే పిలుస్తాం అన్నట్లు. మహికి చీరలు పంజాబీ డ్రెస్సులు అంటే అస్సలు ఇష్టం ఉండదు, జీన్సు టీ షర్ట్లు లాంటివే వేస్తుంది. ఆ రోజు నా బలవంతం మీద సవరం పెట్టి జడ వేసి పూలు పెట్టి చీర కట్టి నేనే ఫోటో తీశాను. బ్రతిమలాడితే సరే అని తయారయ్యి నా ముచ్చట తీర్చింది. ఎంతసేపు అనుకున్నారు? 5 నిమిషాలు అంది పొంగిపోతూ. ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళలా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని గంగాధరం, వనజ వెర్రినవ్వు నవ్వారు. రామానుజం టెన్షన్ పడిపోసాగాడు. అనసూయమ్మ అయోమయమైన పరిస్థితుల్లో పడిపోయింది. బ్లూ జీన్స్ వైట్ టీ షర్టు వేసుకొని కనిపించిన బొట్టు పెట్టుకొని క్రాఫ్ సెట్ చేసుకుంటూ వచ్చింది మహాలక్ష్మి. అందరూ మహాలక్ష్మి వైపు చూడసాగారు. అందరి వైపు చూసి నవ్వుతూ అందే, ఐ యామ్ మహి, ఐ థింక్ యు ఆర్ రామ్ అందే. కాలు మీద కాలు వేసుకొని మాట్లాడుతున్న మహాలక్ష్మి వైపు చూసి కోపంగా అందే, రామ్ కాదమ్మా, రామానుజం, వాళ్ళ తాతయ్య పేరు అంది. మహాలక్ష్మి
అందే నాన్సెన్స్. మీ పెద్దవాళ్ళకి అస్సలు బుద్ధి లేదు. ఇష్టం వచ్చినట్లు ఎలాంటి పేర్లైనా పొంగిపోతూ పిల్లలకు పెట్టేసి మా ప్రాణాలు తీస్తారు అందే. సరేలేరా, మేము పెట్టినా మీరు ఆ పేర్లని మార్చేసుకుంటున్నారు కదా, బాగా అలసిపోయి వచ్చో, నువ్వు ముందు స్నాక్స్ తినమ్మా అంది తల్లి రమాదేవి. అని పెళ్లివారి వైపు చూసి, ఆదివారం కూడా రెస్ట్ తీసుకోదండి మా అమ్మాయి అంది గర్వంగా. ఆదివారం సెలవు కదండి అంది వనజ. ఆఫీస్కి సెలవే కానీ సల్సా నేర్చుకోవడానికి వెళుతుంది అంది. ఏంటమ్మా సల్సా జలసాలాగుంది ఏంటది అంది అనసూయమ్మ. అసలు ఈ ఓల్డ్ ఆవిడ్ని ఎందుకు తీసుకొచ్చారు? ఈ మధ్యనే జూబ్లీ హిల్స్లో ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టారు. మా ఫ్రెండ్ లిల్లీ అత్తగారిని డబ్బులు ఎక్కువైనా సరే అందులో పడేసింది. ఇప్పుడు తన ప్రాణం హాయిగా ఉందని చెప్తుంది. ఈవిడ్ని అందులో జాయిన్ చేయలేకపోయారా అంది మహాలక్ష్మి. కంగారుగా గంగాధరం, వనజ, రామానుజం, అనసూయమ్మ ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు. కంగారుగా ఏం మాట్లాడాలో తెలియక వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉండగానే, వాట్ మిస్టర్ రామ్, అక్కడి నుంచి చూస్తున్నాను, అస్సలు మీరు యాక్టివ్గా లేరు. అసలు నాకు ఇలా ఉంటే నచ్చదు. బీ యాక్టివ్, కమాన్, మీ హాబీస్ చెప్పండి. పబ్స్, డిస్కోటెక్లకి వెళ్తుంటారా లేదా? లైఫ్ ఈజ్ గ్రేట్ బట్ ఇట్ ఈజ్ ఆల్సో షార్ట్. అందుకే ఉన్నన్నాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేయాలి. వీఆర్ బోత్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్. వీ హ్యావ్ నో ప్రాబ్లం ఫర్ మనీ. మన వ్యూస్, టేస్ట్స్ అన్నీ కలిస్తే నాకు మ్యారేజ్ చేసుకోవడానికి ఏం ప్రాబ్లం లేదు అందే. రామానుజం ముఖమంతా చెమటలు పట్టి మాట్లాడదామన్నా మాటలు రాక అచేతనంగా ఉండిపోయాడు. అది గమనించిన గంగాధర్రావు అన్నాడు, మేము ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని చెబుతామమ్మా. ఇంటికి వెళ్ళాక మా వాడిని సంప్రదించి మీకు ఫోన్ చేస్తాం. ఇక వెళ్దాం లే అన్నాడు భార్య వైపు చూసే. షూర్ టేక్ యువర్ ఓన్ టైం. బట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను రామ్, నువ్వు చాలా యాక్టివ్గా ఉండాలి. అన్నట్లు మనం 2-3 సార్లైనా కలవాలి. అప్పుడే కదా నీ గురించి నాకు, నా గురించి నీకు తెలుస్తుంది. నువ్వు ఫిక్స్ చేసినా సరే డేటు, ఎక్కడికి రమ్మన్నా నేను అక్కడికి వస్తాను అని గబాల్న గంగాధరం వనజ వైపు చూసి, మీరు కూడా ఓల్డ్ అయిపోయారు కదా, మీ ముగ్గురు కలిసి జూబ్లీ హిల్స్ ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ అయితే బెటర్ అనిపిస్తుంది. అన్నట్లు మా ఫ్రెండ్తో చెప్తాను, ముగ్గురంటే డిస్కౌంట్ కూడా ఇప్పిస్తాను. మీ అబ్బాయి పే చేస్తాడులేండి, డోంట్ వర్రీ అంతే. అందరూ షాక్ అయ్యారు. అనసూయమ్మ కోపంగా ఏదో అనుబాతుంటే గబ్బాల దగ్గరికి వెళ్ళి తల్లి చెయ్యి గట్టిగా నొక్కి, నెమ్మదిగా ఇప్పుడేం మాట్లాడుకో అని వాళ్ళ వైపు తిరిగి, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకొని ఫోన్ చేస్తాం అని అందరూ కలిసి బయటకు వచ్చారు. హాల్లో అటు ఇటు తిరగసాగాడు గంగాధరం. అనసూయమ్మ కుడి చేత్తో 2 బొగ్గులు నొక్కుకొని పిచ్చిదానిలా తనలో తనే మాట్లాడుకోసాగింది. వంటింటిలో నుండి వనజ హాల్లోకి వచ్చి అందరి వైపు చూసి అందే, ఎందుకండి అలా కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నారు? ఏంటత్తయ్యా పిచ్చిదానిలా మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే రామానుజం ఇంకా బెంబేలెత్తిపోతాడు అంది. నా బంగారు తండ్రి ఎప్పుడో ఆ రోజే పెళ్లి చూపులకు వెళ్ళిన రోజు నుండే పెళ్ళంటే హడిలిపోయి చేస్తున్నాడు అందే. అందుకే అత్తయ్య, పెళ్ళంటే మన రామానుజం హడిలిపోకుండా చూసే బాధ్యత మనందరి మీద ఉంది అందే. కరెక్ట్గా చెప్పే వనజ. పెళ్లి చూపులకు వెళ్ళి వచ్చిన దగ్గర నుండి డల్ అయిపోయాడు. రామానుజం ఇంజనీర్ అయ్యాడు, ధన్మని ఉద్యోగం వచ్చింది. చక్కని అమ్మాయితో రామానుజం పెళ్లి చేయాలనుకుంటే ఇంత ప్రాబ్లంగా ఉంది ఏమిటి అని గంగాధర్ అనగానే, నన్ను ఓల్డేజ్ హోమ్లో పడేస్తానందరా అంది కోపంగా అనసూయమ్మ. నువ్వు ఒక్కదానివి కాదే, ప్యాకేజీ సెలెక్ట్ చేసేసింది, మమ్మల్ని కూడా ఓల్డేజ్ హోమ్లో జాయిన్ అయిపోమంది అన్నాడు బాధగా. అయ్యో మిమ్మల్ని కూడా అందా? దీని కళ్ళు పేలిపోను, దీని నోరు పడిపోను అని దీర్ఘాలు తీసి, ఊరుకుంటే ఎన్నైనా అంటుందిరా. ఇలాంటి గడుసు పిల్లని చెవి మెలిపెట్టి 4 గంటిచ్చి సరియైన మార్గంలో మనమే పెడదాం. ఆ పిల్ల అన్నదానికి అన్నింటికీ తల ఊపి తర్వాత మెడలు వంచి మన దారిలోకి తెచ్చుకుందాం. ఆ పిల్ల తిక్క బాగా కుదురుతుంది అంది కోపంగా అనసూయమ్మ. చాలే అమ్మా, అమ్మాయి తీరు చూసి కూడా ఇలా ఎలా మాట్లాడుతున్నావు? ఏదైనా తేడా వస్తే గృహహింస కేసు కింద మనందరినీ ఊసలు లెక్క పెట్టుకునేలా చేస్తుంది అన్నాడు.
అయ్యో అలా భయపెట్టకండి. ఇన్నాళ్ళు రామానుజం పెళ్ళవుతుందని సంబరపడ్డాను కానీ ఇప్పుడు పెళ్లి మాట ఎత్తాలంటే గుండె దడదడలాడుతుంది అంది వనజ. అయ్యో ఇదేం కాలమమ్మా, గుట్టుగా భయభక్తులతో ఉండవలసిన ఆడపిల్ల ఇలా బరితెగించి బలాదూరుగా తయారైందేమిటి? నే బ్రతికుండగా బంగారం లాంటి పిల్ల మన రామానుజంకి భార్యగా దొరుకుతుందో లేదో అని బెంగగా ఉంది అని ఒకటే ముక్కు చేరసాగిందావిడ. రామానుజం పెళ్ళయింది. దర్జాగా టీవీగా గదిలో అడుగు పెడుతూ తనలో ఇలా అనుకున్నాడు. ఈరోజు ఇంత దర్జాగా నిశ్చింతగా ఉన్నాడంటే తను తీసుకున్న నిర్ణయమే. చదువు సంధ్య లేని ఒక పల్లెటూరు పిల్లను పెళ్లి చేసుకుంటానని అమ్మ నాన్నకు చెప్తే వెంటనే పెద్ద మనసుతో వాళ్ళు అంగీకరించారు. అమ్మ నాన్నతో నాన్నమ్మతో చెల్లితో హాయిగా ఉండొచ్చు. తను చదువుకున్న వాడని వెంకటలక్ష్మి తప్పకుండా గౌరవిస్తుంది. ఇక అత్త మామలను ఇంట్లో వాళ్ళను కూడా ఆప్యాయంగా చూసుకుంటుంది. అయితే తను వెంకటలక్ష్మిని బాగా చూసుకోవాలి అని మనసులో అనుకున్నాడు. సిగ్గుతో తలదించుకొని బయట కొంగున వేలితో చుడుతూ అంది. సడన్గా దగ్గు రావడంతో దగ్గసాగింది. తగ్గుతున్నావు, నీళ్లు తేడా చేశాయేమో, అమ్మని అడిగి కాఫ్ సిరప్ తీసుకురానా వెంకటలక్ష్మి అన్నాడు. అయ్యో అలా కష్టపడి పూర్తి పేరు పెట్టి ఎందుకు పిలుస్తారండి, షార్ట్ కట్లో పిలవండి అంది సిగ్గుపడిపోతూ. అబ్బే నాకేం కష్టం లేదు అన్నాడు. నాకు కష్టంగా ఉంది వినడానికి, చక్కగా స్వీట్గా ఉండేటట్లు పిలవండి అంది మరోసారి సిగ్గుపడిపోతూ. నువ్వే చెప్పు అన్నాడు కంగారుగా రామానుజం. సిటీలో ఉన్నారు, ఆ మాత్రం తెలీదా? వెంకీ అని కానీ లక్కీ అని కానీ పిలవండి అంది. వెంకీ అంటే బాగోదేమో, లక్కీ అని పిలుస్తాలే అన్నాడు. థ్యాంక్స్ అండి. అన్నట్లు మా వాళ్ళు మీతో ఒక విషయం చెప్పడం మర్చిపోయారు. నేను చదువుకోకపోయినా ప్రపంచం గురించి అంతా తెలుసుకున్నాను అంది. ఆశ్చర్యంగా అన్నాడు. ఎలా తెలుసుకున్నావు? ఎలా ఏమిటండి, టీవీలో 100 ఛానల్స్ పైనే వస్తున్నాయి, అన్ని ఛానల్స్ చూస్తాను, టీవీయే నా గురువు అంది నవ్వుతూ. గుడ్ గుడ్ అన్నాడు. థ్యాంక్స్ అండి అంది. అన్నట్లు నీ గురించి ఏమైనా చెప్పు, వింటాను అన్నాడు. ఏం చెప్పనండి, మీరే నేను మాట్లాడండి. సరే అన్నట్లు నీకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చా? పెద్దగా చదువుకోలేదు కదా అన్నాడు. ఒక్క ఇంగ్లీషే కాదండి, నెల రోజుల్లో ఏ భాష అయినా నేర్చుకోవచ్చన్న బుక్స్ చదివి ఇంగ్లీషు, హిందీ, కన్నడం, మలయాళం అన్నీ నేర్చేసుకున్నాను, బాగా మాట్లాడగలను అందే. ఒక్కసారి ఆశ్చర్యపోయి నోరు తెల్లబెట్టాడు రామానుజం. అన్నట్లు మీకెన్ని భాషలు వచ్చండి అందే. తెలుగు, ఇంగ్లీషు, కొంచెం హిందీ అని గుటకలు మింగుతూ మొహమాటంగా అన్నాడు. మీతో నా మనసులో ఉన్న ఆలోచనలు, ఆవేదన చెప్పాలనిపిస్తుందండి, చెప్పనా అంది. ఆలోచనలు, ఆవేదన, కొంపతీసి ఎవరినైనా లవ్ చేసిందా అని మనసులో అనుకున్నాడు. అయ్యో మీరు ఎక్కడి వరకైనా వెళ్ళిపోయారేమో, నిజంగా చెప్తున్నానండి, నేనే కానీ ఎవరినైనా లవ్ చేస్తే మా ఇంట్లో వాళ్ళు అవునన్నా కాదన్నా తప్పకుండా వాడినే పెళ్లి చేసుకుంటాను. ఎందుకంటే మనసు ఒకరితో పెళ్ళి ఒకరితో అలాంటివి నాకు ఇష్టం ఉండదండి అంది వెంకటలక్ష్మి. చాలా పొంగిపోయాడు రామానుజం. చాలా మంచి అమ్మాయి అనుకున్నాడు. మరి నా గురించి చెప్పమంటారా? అదే ఇందాక అన్నాను కదా, నా ఆలోచనలు అన్నీ మీతో షేర్ చేసుకుంటానని అంది వెంకటలక్ష్మి. అయ్యో ఎన్నైనా చెప్పు, నేను వింటాను అన్నాడు. నేను జీవితం గురించి ఎన్నో కలలు కన్నాను. ఆడపిల్ల కలలు అత్తమామలు, ఆడబడుచులు, భర్త వల్ల కళ్ళలవుతున్నాయి. నా జీవితం బంగారుమయం కావాలంటే నేను ఏం చెయ్యాలి అని నేను ఆలోచిస్తున్న సమయంలో మా ఇంటి ఎదురింట్లో కరాటే మాస్టర్ అద్దెకు దిగారు. అప్పుడు నా మనసులో ఒక ఆలోచన కాదు ఒక ధ్యేయం, పట్టుదల, సంకల్పం బయలుదేరింది అంది. ఆడదాని జీవితం అపురూపంగా, అందంగా, బంగారుమయంగా ఉండాలంటే ముందు ఆడది ఏ విషయంలోనూ మగవాడికి తీసిపోకుండా ఒక ఆకు ఎక్కువ స్థాయిలోనే ఉండాలి. అప్పుడే ఏదైనా తేడా వస్తే మగవాడిని ఎదిరించగలదు. అలా ఎదిరించాలంటే ముందు ఆడది శక్తివంతురాలు అవ్వాలి. అందుకే నేను అమ్మా నాన్ని ఒప్పించి కరాటే నేర్చుకొని బ్లాక్ బెల్ట్ పొందాను అంది. రామానుజం ఒక్కసారి ఆశ్చర్యపోయి పొలమారి దగ్గడం మొదలుపెట్టాడు. గబాలను వెళ్ళి నీళ్లు తెచ్చి ఇచ్చింది.
తాగండి ముందు, నేను ఇంకా ఇది చాలా ఉంది అని తిరిగి చెప్పడం మొదలుపెట్టింది. నా భర్త నావాడై ఉండాలి, నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి, సమయం దొరికినప్పుడల్లా సినిమాలకి షికార్లకి తీసుకువెళ్ళాలి అన్నట్లు మన ఇద్దరి మధ్యలో పానకంలో పుడకల్లా మీ అమ్మ నాన్న చెల్లెలు ఆ ముసలావిడ ఉండకూడదు. కోపం వస్తే నేను కంట్రోల్ చేసుకోలేనండి, అది నా బలహీనత అందే. గబ్బాల చేతిలోనున్న గ్లాసుడు నీళ్లు గటగటా తాగేశాడు. తిరిగి వెంకటలక్ష్మి చెప్పడం మొదలుపెట్టింది. మా అక్క భర్త తాగి అక్కని హింసిస్తుంటే కాలు చెయ్యి విరిచేశాను. సంవత్సరం హాస్పిటల్లో మంచం మీద ఉన్నాడు అని చెప్పగానే కంగారుగా రామానుజం మంచం మీద కూలబడ్డాడు. అయ్యో ఏంటండి అలా కూర్చుండిపోయారు? సారీ అండి, ఉండండి ఒక్కసారి, మళ్ళా నేను మీకు పాలు తెచ్చిస్తాను, చాలా నీరసంగా కనిపిస్తున్నారు, పెళ్లిలో బాగా టైర్డ్ అయిపోయినట్టున్నారు అని గ్లాసుడు పాలు తెచ్చి ఇచ్చేసింది. అవి కూడా గటగటా తాగేశాడు. తిరిగి చెప్పడం ప్రారంభించింది. హాస్పిటల్ నుండి మా బావ డిశ్చార్జ్ అయినాక కుక్కిని పేనులా అయ్యాడు. అక్క కొంగు పట్టుకొని చిన్న పిల్లాడిలా తిరుగుతున్నాడు. అది చూసి అమ్మ నాన్న మురిసిపోయి, ఇదిగో ఈ పులుగూరు పథకం నా మెడలో వేశారు అంది చూపెడుతూ. వెంకటలక్ష్మి కంగారుగా వెంకటలక్ష్మి మెడలోకి చూశాడు. పులుగూరు పథకం బదులు పులిని చూసినట్లు అనిపించి అదిరిపోయాడు రామానుజం. తిరిగి చెప్పడం ప్రారంభించింది. మా మంగ నా చిన్నప్పటి నుండి మా ఇంట్లోనే పనిచేస్తుంది. దాని పెళ్లి కూడా మా నాన్న వాళ్ళే చేశారు. పాపం మంగకి చిరంజీవి సినిమాలంటే పిచ్చి, కానీ దాని మొగుడు అస్సలు దాన్ని సినిమాలకు తీసుకెళ్ళడు. దానికి మొదటి రోజు సినిమా చూడడం అంటే ఎంతో ఇష్టమంట. ఎన్నోసార్లు చెప్పాను, వాడు నా మాట వినలేదు. నా మంగ నా దగ్గర బాధపడి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకునేది. అంతే, నాకు ఒక్కసారి చెప్పలేనంత కోపం వచ్చేసింది. మంగ మొగుడు ముఖం అప్పుడంలా చితక్కొట్టాను. అప్పటి నుండి చిరంజీవి సినిమా వచ్చిన మొదటి రోజే దాన్ని తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. ఏంటండి నేను చెప్తుంటే అలా కొయ్యబారిపై చూస్తున్నారు? చెప్పాను కదండి, నాకు ఒక బలహీనత ఉందని. కోపం వస్తే ఆపుకోలేనండి, నాకెప్పుడు మీరు కోపం తెప్పించకండి ప్లీజ్ అందే. అదురుతున్న గుండెతో ముఖం నిండా చెమటలు పడుతుంటే గబాలున మంచం మీద నుంచి లేచి నిలబడిపోయాడు. ఏమండి, అయ్యో మీకు కాళ్ళకి నమస్కారం పెట్టడమే మర్చిపోయాను అని గబాలను వంగి రామానుజం కాళ్ళకి నమస్కారం పెట్టబోయింది. కంగారుగా రామానుజం వెంకటలక్ష్మి భుజం మీద చేయి వేసి, అబ్బే నా కాళ్ళకి నమస్కారం పెట్టడం ఏంటి, వద్దు వెంకటలక్ష్మి అని కోపంగా వెంకటలక్ష్మి చూడబోయేంతలో గుర్తు తెచ్చుకొని, వద్దు లక్కీ, నా మాట విను, నా కాళ్ళకి నమస్కారం పెట్టద్దు, నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు అన్నాడు. ఏమండి చెప్పాను కదా, నా కోపం తెప్పించకండి ప్లీజ్ అందే. కంగారుగా సరే సరే అయితే పెట్టు అన్నాడు. అమ్మయ్య, నా మనసులోదంతా మీతో చెప్పేశాను అన్నట్లు నాకు ఒక చిన్న కోరిక ఉందండి, తీరుస్తారు కదూ అందే. షూర్ షూర్ చెప్పు అన్నాడు. ఏమండి, ఆడపిల్లలు అబల కాదు సబల అని నిరూపించాలని ఉందండి, అందుకు నేను నా వంతు కృషి చెయ్యాలనుకుంటున్నాను. ఆడపిల్లలు కరాటే క్లాసులు నేర్పించాలనుకుంటున్నాను. బ్లాక్ బెల్ట్ ఉండి కూడా చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చోవడం నాకు ఇష్టం లేదండి అంది. రెప్ప వేయడం మర్చిపోయి కొయ్యబారిపోయి అలా నిలబడిపోయాడు రామానుజం. ఏంటండి మాట్లాడరేమిటండి, నేను కరాటే పిల్లలకు నేర్పించడం మీకు ఇష్టం లేదా అంది కొంచెం కోపంగానే. కంగారుగా అన్నాడు, అయ్యయ్యో అదేం లేదు, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఉండు, నీకేది కావాలంటే అది చెయ్యి, అనవసరంగా నేను నీ కోపం తెప్పించను సరేనా అన్నాడు. థ్యాంక్స్ అండి, మీరెంత మంచివారు అని గబాలన వచ్చి రామానుజం గుడ్డు మీద వాలిపోయింది. వెంకటలక్ష్మికి బ్లాక్ బెల్ట్ కరాటేలో ఉందా? అక్క మొగుడికి కాలు చెయ్యి విరిచేసిందా? మంగ మొగుడు ముఖం అప్పడంలా చితక్కొట్టిందా? కోపం వస్తే తట్టుకోలేదా? అయితే ఏదైనా తేడా వస్తే తన చాప్టర్ క్లోజ్ అన్నమాట. పెనం మీద నుండి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టు అయింది. మంచం మీద ఉన్న రామానుజం పెద్దగా కేకలు వేయడం చూసి అందరూ పరిగెత్తుకు వచ్చారు. అయ్యో అయ్యో, పీడకలగాని వచ్చిందేమిట్రా నాన్న, అలా గావు కేకలు వేస్తున్నావు, పెళ్లి చేద్దామని అనుకుంటున్న దగ్గర నుండి 10 లంకనాలు చేసిన వాళ్ళ తయారయ్యావు. ఏమిట్రా నాన్న, పెళ్ళంటే అలా బెంబేలు పడిపోకరా, ఈసారి పల్లెటూరు పిల్లని చూడడానికి వెళ్తున్నావు, పల్లెత్తు మాట అనదు, నీకు ఎదురు చెప్పదు కూడా,
పట్నం పిల్లల పెంకి వేషాలు వేయకుండా అణిగి మణిగి ఉంటుందిరా అంది అనసూయమ్మ. రామానుజం, ఏంట్రా అలా చెవి కూర్చుని మేకలా అరుస్తున్నావు? తెల్లారే లేచి పెళ్లి చూపులకు కారులో బయలుదేరాలి. ప్రశాంతంగా పడుకుంటే ముఖం అందంగా తయారవుతుంది. ఇలా నిద్రపోకుండా పక్కింటోళ్ళకి ఎదురింటోళ్ళకి వినబడేటట్లు అలా అరుస్తున్నావేమిట్రా అన్నాడు కంగారుగా గంగాధరం. చాలండి మీ మాటలు మీరును. అసలు ఏం జరిగింది నాన్న? అలా అరుస్తున్నావు? ముఖం అంతా అలా పీక్కుపోయిందేమిటి? ఒళ్ళంతా చెమటలేమిటి? నా కొడుకు బంగారం ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం అవడం లేదు అంది బాధగా వనజ. అవునే తల్లి, నా బంగారం మనవుడికి ఎలాంటి అమ్ముడు వస్తుందో. ఈ కళ్ళతో రామానుజం పెళ్ళి ఎప్పుడు చూస్తానో అని రాగాలు తీయడం మొదలుపెట్టింది అనసూయమ్మ. అయితే నాకు ఇంకా పెళ్ళి కాలేదా? మరి వెంకటలక్ష్మి కరాటేలో బ్లాక్ బెల్ట్, అదంతా కళ కళ థ్యాంక్ గాడ్ అని రామానుజం అనగానే అందరూ కంగారుగా రామానుజం వైపు చూడసాగారు. కాస్త కోపంగానే అన్నాడు, మీరందరూ పెళ్ళి పెళ్ళి అని నా ప్రాణాలు తీయకండి, నాకు కొంచెం టైం కావాలి. మీరందరూ ఎందుకు అసలు నా పెళ్లి చేయాలని హడావుడి పడిపోతున్నారు అని కోపంగా వాళ్ళందరి వైపు చూసి, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పే వరకు మీరు పెళ్ళి అన్న మాట ఎత్తకండి, ఇప్పుడే చెప్తున్నాను, అర్థమైందా అని కోపంగా గదిలోకి వెళ్ళి తలుపు గడియ వేసుకున్నాడు రామానుజం. అందరూ షాక్ అయిపోయి చూడసాగారు. అమ్మో అమ్మో, ఒరే గంగాధరం, నోరెత్తి మాట్లాడని నా మనవడు, బంగారం లాంటి మనవడు ఇలా మాట్లాడుతున్నాడు ఏమిట్రా? నాకు అనుమానంగా ఉంది. ఏ గాలో దూలో సోకింది, లేకపోతే వాడు చస్తే ఇలా మాట్లాడ్డు. మరి పొద్దున్న మనం పెళ్లి చూపులకు వెళ్ళాలి కదా అంది అనసూయమ్మ. అమ్మ, ఇప్పటి వరకు నేనేం అనలేదు, గట్టిగా చెప్తున్నాను విను. ఇంకోసారి రామానుజం పెళ్లి విషయం ఎత్తేవో, మొన్నెప్పుడో అమ్మాయి చెప్పింది కదా జూబ్లీ హిల్స్లో ఓల్డ్ ఏజ్ హోమ్ ఉందని, అక్కడ తీసుకువెళ్ళి పడేస్తాను, అర్థమైందా అని గట్టిగా అరిచాడు గంగాధరం. అనసూయమ్మకి నోటు మాట రాక అలా చూస్తూ ఉండిపోయింది. విన్నారుగా కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి.